ఎన్నికల ఫలితాలు ఏపీలో వచ్చినప్పటి నుంచి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, తటస్థులు కావచ్చు, అందరూ కూడా జగన్ టీంలోని కొందరిని మాత్రమే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 1గా ఉంటే ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని బాగా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళంతా ధనుంజయ రెడ్డిని, అధికారి ధనుంజయ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. మరికొందరిపైన మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తులు, అధికారులు, సలహాదారులే మొత్తం నాశనం చేసేశారు అన్నది ఒక విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్న ఒక అభిప్రాయం. ఈ అభిప్రాయంలో వాస్తవికత ఎంత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక విషయంలో అభినందించాలి. ఏం జరుగుతున్నా కూడా తమ పార్టీ అధినేతను మాత్రం వాళ్ళు కించపరిచేందుకు, విమర్శించేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. అసలు వ్యవహారాన్ని మొత్తం బాధ్యులుగా ఇతరులు చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. అది ఆ పార్టీ అధ్యక్షుడి మీద, ఆ పార్టీ కార్యకర్తలకు ఉన్న గౌరవం అనుకోవచ్చు. నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్, ధనుంజయ రెడ్డి వీళ్ళే మొత్తం వ్యవహారం నడిపారా? వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారా? చూద్దాం. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన వచ్చిన తొలి నుంచి వస్తున్న ఒక విమర్శ ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత వీళ్ళు మా ఓటర్లు కాదు అన్నారు. దాంతో చాలామంది ఆయనకు వ్యతిరేకమయ్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుండి చాలామంది కొన్ని వర్గాలు వ్యతిరేకమయ్యాయి పూర్తిగా అన్నది ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయంలో వాస్తవికత ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి అలా అనడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు ఇక శాశ్వతంగా వీళ్ళు మారేలా లేరు, మన అభిప్రాయాన్ని గౌరవించేలా లేరు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది నిజమే సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ తర్వాత. కానీ ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఓన్గా చేసిన కామెంటా, అది పార్టీలైనా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయమా అన్నది చూడాలి. ఆ అభిప్రాయం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి సొంత అభిప్రాయం కానే కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు చెప్పారు అంతే. దీనికి ఆధారం ఏంటి అంటే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకి పార్టీ ఎమ్మెల్యేల అందరితోనూ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం ఒకటి నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ఎన్నిక అన్నది అసలైన ఎన్నికలకు రిప్రజెంటేషన్ ఇవ్వదు, దానికి దీనికి సంబంధం లేదు, జనరల్ ఎలక్షన్లకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారిలో 80% మంది నాన్ డీబీటీ కింద ఉన్నారు. అంటే ఈ పథకాలు అందుకోని వాళ్ళే ఉన్నారు. 80% మంది ఓట్లు వేసిన వాళ్ళలో కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన 20% మంది మాత్రమే మన పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికను చూసి, ఎమ్మెల్సీ ఎన్నికల్ని చూసి, ఆ ఫలితాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మా ఓటర్లు కాదని డైరెక్ట్గా చెప్తే, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. కేవలం 20% మంది మాత్రమే మన దగ్గర పథకాల ద్వారా డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. మిగిలిన వాళ్ళంతా డీబీటీలు తీసుకోలేదు కాబట్టి, డబ్బులు తీసుకోని వాళ్ళు కాబట్టి, పథకాలు తీసుకోని వాళ్ళు కాబట్టి మనకు వ్యతిరేకంగా ఓటు వేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఆయన సొంత అభిప్రాయం కాదు, పార్టీ లైన్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని అంతకు ముందు చెప్పారు అన్నది దీన్ని బట్టే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాక్యాలను బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా రెండో ఆరోపణ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కావచ్చు, ధనుంజయ రెడ్డి మీద కావచ్చు, ఇతర అధికారుల మీద కావచ్చు. ఏంటి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని నేరుగా పోనివ్వలేదు. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక దరఖాస్తు ఇస్తే దాన్ని వెంటనే ధనుంజయ రెడ్డికి చూపించండి, ఆయన చేస్తారని చెప్తారు. మన ముందరే ధనుంజయ రెడ్డి గారు ఇదేదో చూడండి అని చెప్తారు. కానీ ధనుంజయ రెడ్డి మాత్రం తాము ఇచ్చిన దరఖాస్తును ఆ తర్వాత చెత్తబుట్టలో వేస్తూ ఉంటారని కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక్కడ కూడా మొత్తం ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళే ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రితో కలవకుండా చేశారా? ఓపెన్గా చాలామంది అంతర్గతంగా చెప్తున్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాసేపు ఆప్యాయంగా మాట్లాడడానికి, రాజకీయ అంశాలు చర్చించడానికి అయితే అపాయింట్మెంట్ ఇస్తూ వచ్చారు అప్పుడు. కానీ ఏదైనా ఒక ఫైల్ పట్టుకెళ్ళి ఓ 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి ఫలానా ప్రాజెక్టుకు అని వెళ్ళినప్పుడు మాత్రమే ఈ అసలు సమస్య మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా డబ్బులు ఇవ్వలేము అని చెప్పలేక ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. ఇక ధనుంజయ రెడ్డి నిందనంతా తాన మీద వేసుకొని, ఎలాగో డబ్బులు లేవు కాబట్టి ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇస్తున్న దరఖాస్తుల పట్ల పెద్దగా సుముఖత చూపకుండా విముఖత చూపుతూ దాటవేస్తూ వచ్చారు. అలా కొంతమంది పదే పదే తిరిగి విసుగొచ్చి ఇంకా అసలు సీఎంఓకు వెళ్ళడమే మానేశారు ఎమ్మెల్యేలు అన్నది ఒక అభిప్రాయం. కానీ ఇక్కడ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి నేరుగా మేము ఈ డబ్బులు ఇవ్వలేమని ఎమ్మెల్యేలకు చెప్పలేక ధనుంజయ రెడ్డిని ముందు పెట్టారు అన్నది ఒక అభిప్రాయం. ధనుంజయ రెడ్డి దగ్గరికి వస్తే ఇంకా అక్కడ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి పథకాలకు, సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడానికే డబ్బులు చాలా పథకాలకు తక్కువ వచ్చాయి. కాబట్టి ఇక ఎమ్మెల్యేలు వచ్చి అడిగితే డబ్బులు ఇవ్వడానికి ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక అక్కడున్న అధికారుల మీద, అక్కడున్న
వ్యక్తుల మీద పరోక్షంగా తోసేశారు, ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే చేశారు అన్నది ఒక విమర్శ కూడా ఉంది. దీనికి ఎలా మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, నిజంగానే ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానివ్వకుండా వీళ్ళంతా అడ్డుకుంటున్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా అంటే ఆయనకు తెలుసు. ఎలా అంటే చాలా కాలం ముందే, ఎన్నికలకు చాలా నెలల ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి బయటికి వెళ్ళారు. అసలు అధికారుల దగ్గరికి వెళ్తే కనీసం కూర్చోమని కూడా అన్నారు, గౌరవమే లేదు సీఎంఓలో, కాబట్టి అక్కడ అలాంటి చోట ఉండి ఏం ఉపయోగము అని చెప్పి వెళ్ళి వచ్చారు. ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్ళనివ్వడం లేదు వ్యవహారాలని అని కూడా ఆయన ఆరోపించారు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా కూడా అలర్ట్ అయి ఉండాలి కదా. ఎందుకు ఎమ్మెల్యేలు నన్ను కలవడానికి వస్తే మీరు ఎందుకు కలవనివ్వడం లేదు, ఎందుకు నిధులు ఇవ్వడం లేదు అని ఆరా తీయాలి కదా, తీయలేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు నిధులు లేవు, అధికారులు కూడా అక్కడ ఇంకేం చేయడానికి లేదు, కాబట్టి ఎమ్మెల్యేలని వాళ్ళ విజ్ఞప్తుల్ని అధికారులు సానుకూలంగా స్పందించకుండా దాటవేస్తూ వచ్చారు అన్నది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అంటే నింద నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద పడలేదు, కానీ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు మీద పడింది మొత్తం వీళ్ళే అడ్డుకున్నారు అని. కానీ జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. ఆయనేమి 90 ఏళ్ళ వృద్ధుడు కాదు, ఏది తెలుసుకోకుండా మొత్తం పూర్తిగా ఇతరుల మీద ఆధారపడడానికి ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే పరిస్థితులు ఆర్థికంగా అనుకూలించలేదు కాబట్టి ఏదైనా డబ్బులు కావాలని ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళకి పదే వాళ్ళకు నిరాశ ఎదురవుతూ వచ్చింది. ఇది వాస్తవం. ఇక సజ్జల భార్గవ రెడ్డి మొత్తం నాశనం చేసేశారు అన్నది కూడా అని అంటున్నారు. అయితే ఇది కూడా ఒక కోణంలో చూడాలి. సరే, ఎన్నికల ముందు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఎలా పనిచేసింది, ఏ పంతాలో పనిచేసింది అన్నది 2 విధాలుగా చూడాల్సి ఉంటుంది. ఏ పంతాలో పనిచేసింది అన్నది కరెక్ట్ కావచ్చు, ఓడిపోయినారు కాబట్టి అది రాంగ్ అనేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. సరైన పద్ధతిలో సరైన కంటెంట్తో వెళ్ళలేదు, సోషల్ మీడియా పనిచేయలేదు అన్నది కూడా ఒక అభిప్రాయం ఉంది. కాకపోతే సజ్జల భార్గవ రాకముందు కూడా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా వైసీపీలో పనిచేశారు. వాళ్ళు ఉన్న సమయంలో అసలు సోషల్ మీడియా అనేది అడ్డంగా పడుకుంది. ఎవరు పలకరించేవాళ్ళు కాదు, అసలు ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జీల దగ్గరికి ఎవరు వెళ్ళే వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏం ఉపయోగం లేదన్నట్టుగా ఉండేది. కానీ సజ్జల భార్గవ వచ్చిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం సరే, ఆయన చూజింగ్లో కావచ్చు, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎవరికి ఎలా ప్రాధాన్యత ఇచ్చారు అన్న దాంట్లో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఎవరిని ముందు పెట్టాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న దానిపైన కాస్త తడబడి ఉండవచ్చు. కానీ సోషల్ మీడియాని విపరీతంగా యాక్టివేట్ చేయడంలో మాత్రం సజ్జల భార్గవ్ పనిచేశారు. తన శక్తికి మించే పనిచేశారని చెప్పాలి నిజాయితీగానే. కాకపోతే అది బూమరాంగ్ అయిందా, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు ఇవన్నీ బూమరాంగ్ అయ్యాయా, ఎదురుతన్నాయా అన్నది ఇంకో సబ్జెక్టు. కానీ సజ్జల భార్గవ్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ చేతనైనంత వరకు కాస్త పని చేశారు. కానీ చాలామంది అంతా వీళ్ళనే అపార్థం చేసుకున్నారన్నది అయితే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మేము వెళ్ళలేకపోవడానికి, మా వినతులు వెళ్ళలేకపోవడానికి వీళ్ళంతా కారణం వీళ్ళే, మధ్యలో ఉన్న వాళ్ళే అన్న ఒక ఒపీనియన్ అయితే ఏర్పడింది. ఎవరికైనా సహజంగానే ఏర్పడుతుంది. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డో, ధనంజయ రెడ్డో, ఇంకో అధికారు జగన్మోహన్ రెడ్డి మనసు ఎరిగిన వాళ్ళు ఇప్పుడు కలవడం కుదరదు అనో, మళ్ళీ రాండి అని చెప్పు అలా వెనక్కి పంపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నిరుత్సాహానికి గురవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళే పంపించడం లేదు అన్న ఒక ఒపీనియన్ అయితే ఏర్పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదీ జరగలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంటూ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక షీల్డ్లా పనిచేశారని చెప్పాలి. ఈ విమర్శలు, ఈ ఓటమికి బాధ్యత అంతా నేరుగా జగన్మోహన్ రెడ్డి అన్న నింద దాడి నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద జరగకుండా వీళ్ళంతా తా మీద వేసుకొని జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా రక్షిస్తున్న వారిగానే చూడాల్సి ఉంటుంది. ఈ ఓటమి అన్నది అందరి సమిష్టి బాధ్యత. ఒక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓటమికి కారణం అని కూడా చెప్పడానికి లేదు. ఇదొక సమిష్టి బాధ్యత. లోపాలు కింది నుంచి పై వరకు యథేచ్ఛగా నడిచాయి. కానీ వాటిని గుర్తించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఫలమైంది. లేదు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియదు, కేవలం వీళ్ళే చేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ధనంజయ రెడ్డి చేశారు అని అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా తక్కువ చేసి చూడటమే అవుతుంది. అంటే ఇంత జరుగుతుంటే కూడా చుట్టూ పసిగట్టలేనంత బలహీనుడా జగన్మోహన్ రెడ్డి అన్న ఒపీనియన్ కూడా వస్తుంది. సో కాబట్టి ఇదన్నది సమిష్టిగా జరిగిన ఓటమి. ఒక్కరు ఒక్కో చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓడించారు అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి, ఆ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా పాలసీల్లో రకరకాల ఎత్తుగడల్లో విఫలమవుతూ వస్తూ వాటిని గుర్తించలేక బోల్తా పడ్డారు అన్నదైతే నిజం.